చూస్తాను అని పైకి వస్తుంటే, వద్దులే నీ కష్టమంతా అందులోనే ఉందిగా, అలా ఎలా చేస్తా అని ముద్దుగా అంది. అట్టా కమల్ హాసన్ అవుతున్నావే ఈ మధ్య. మూవీలో ట్రై చేస్తే ఆస్కార్ వచ్చే అవకాశం ఉంది. ట్రై చేస్తా, నువ్వు ప్రొడ్యూసర్ అవుతా అంటే. హీరోయిన్గా నేను చేస్తాను, హీరో కూడా తమరే, మళ్ళీ ఎవరైనా అయితే వద్దులే, ఊహించినా కూడా బొక్కలు విరిచేస్తావు అని పెదవి విరుస్తున్న ఆమెను చూసి వస్తున్న నవ్వుని ఆపుకొని జ్యూస్ గ్లాస్ ఎత్తి తన చేతిలో పెట్టి మింగు అన్నాడు. నాకు ఇది వద్దు అని అంటుంటే గమ్మున తాగావా సరే, లేదంటే అనడమే ఆలస్యం. గుటగుట తాగేసింది. నాకు బయట ఫుడ్ తినాలని ఉంది మహి, గోముగా అడిగిన తనని చివాలన చూసి, నా చేత తిట్టించుకోవడానికి ఇక్కడికి వచ్చావు కదా అన్నాడు. అరే ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ బాబు ఇవి. కడుపుతో ఉన్న వాళ్ళు ఏం అడిగినా తీర్చకపోతే వాళ్ళకి కాళ్ళు చేతులు వాస్తాయట తెలుసా. కావాలంటే అత్తయ్యని కానీ అమ్మని కానీ అడుగు. నేను అలా కాళ్ళు వాపులతో ఉంటే నువ్వు చూసి తట్టుకోగలవా అమాయకంగా అని కళ్ళు టపటపా కొట్టింది. వాగిన వాగుడు చాలు కానీ పోయి ఫ్రెష్ అయ్యిరా, లేట్ అవుతుంది అన్నాడు. బయటికి తీసుకెళ్తున్నావా అని మెరుస్తున్న కళ్ళతో అడిగింది. షార్ప్ లుక్ ఒకటి ఇచ్చాడు. అంతే, గమ్మున టవల్ తీసుకొని నోట్లో గొనుక్కుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి అదే టవల్ని చుట్టుకొని వచ్చింది. డోర్ క్లోజ్ చేసి కావాలని మహిదర్ చూసేలా టవల్లో పోజ్ కొడుతూ డ్రెస్ వెతుకుతున్నట్టు ఆస్కార్ యాక్టింగ్ చేస్తుంది. నుదురు రుద్దుకుంటూ కూర్చున్నాడు బాబు. ఆడవాళ్ళ దగ్గర ఆయుధం లేదనుకున్నావా? ఏ టైంలో ఎలాంటి ఆయుధం వాడాలో మాకు తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియదు అని వికటహాసంలోనే చేసుకుంటూ తొడలు కనబడేలా షార్ట్, బొడ్డు కనబడేలా టాప్ తీసి బెడ్ మీద వేసి లైట్ ఆఫ్ చేసింది. ఏం చేస్తున్నావే అన్నాడు అరుస్తూ. డ్రెస్ చేసుకుంటున్నానండి. మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళమనడం అంత బాగోదు. నాకు ఇక్కడి నుంచి డ్రెస్సింగ్ రూమ్కి నడిచే ఓపిక కూడా లేదు. ఇవాళంతా ఆఫీస్లో కూర్చుని నడుము పట్టేసింది తెలుసా. ల్యాప్టాప్ స్క్రీన్ వెలుగు తప్ప ఇంకా ఏ వెలుగు లేదు గదిలో. తన చేతి గాజులు గలగలలు, కాళ్ళ పట్టీల మువ్వల శబ్దానికి అతని మనసు వశం తప్పుతుంటే చంపుతుంది రాక్షసి అని ఆ సౌండ్స్ టెంప్ట్ చేస్తుంటే బెడ్ మీద తడిమి చూశాడు. డ్రెస్ లేదు, లైట్ వేసుకోండి అంది. హుఫ్ అని దీర్ఘంగా గాలి వదిలి ల్యాంప్ ఆన్ చేశాడు. బేబీ పింక్ కలర్ షార్ట్లో అరటి బొద్దల్లాంటి తొడలు, లేత గులాబీ రంగులో నావి కనబడేలా టాప్తో జుట్టు ముడి వేసుకుంటున్న ఆమెను చూసి, ఇలాగే కిందకి వస్తావా అని అన్నాడు ఉడికిపోతూ. కిందకి వెళ్ళేటప్పుడు కవర్ చేస్తూ నైటీ వేసుకుంటాను అని మూతి తిప్పి, అబ్బా ఈ గాజులు ఒక్కటి సౌండ్ చేస్తూ, ఇన్నేసి ఎందుకు వేసుకోమంది అమ్మ అని తీయబోతుంటే ఒక్క గాజు చేతి నుండి వచ్చిన వీపు వడపావు అవుతుంది అన్నాడు యమ సీరియస్గా. బెదిరించడం, అరవడం, వార్నింగ్ ఇవ్వడం తప్ప సున్నితంగా చెప్పే అలవాటు లేదే నీకు అని గుర్రుగా చూసింది. మిల్కీ స్కిన్తో బహిర్గతమైన ఆమె యవ్వనం అతన్ని ఊరించి ఉడికించి దక్కించుకోవయ్యా అని రెచ్చగొడుతుంటే ఇంకా తట్టుకోవడం ఎలా? ఇంకేముంది, నెక్స్ట్ సెకండ్ ల్యాప్టాప్ ప్లేస్లో ఆమె వచ్చి సెటిల్ అయ్యింది. నున్నని ఆమె తొడ మీద వేలితో నిమురుతూ, కావాలని కదే ఈ ఓవర్ యాక్షన్ నా ముందు చేస్తున్నావు. తిక్క లేచింది అంటే మార్నింగ్ బెడ్ మీద నుంచి కూడా దిగలేవని మత్తైన కంఠంతో చెప్తూ ఆమె మెడ మీద ముద్దులు కురిపించాడు. వివసత్వం పొందిన మనసు మాట వినకపోతే పర్లేదు, ఎలాగో వీకెండ్ కదా, మండేకి కూడా తగ్గకపోతే లీవ్ తీసుకుంటాను. మా బాస్ చాలా మంచివాడు, అర్థం చేసుకుంటారని మహి బుగ్గ లాగింది. ఇప్పుడే సినిమా స్టార్ట్ చేస్తే ఇంటర్వెల్గా మీ అత్తగారు వస్తారు డిన్నర్ చేయాలని. ఒకేసారి డిన్నర్ చేసి వచ్చి అప్పుడు సినిమా స్టార్ట్ చేద్దాం. బ్రేక్ లేకుండా మార్నింగ్ షో వరకు అనగానే సిగ్గుతో ముడుచుకుపోయింది. వెళ్లే ముందు స్నాక్స్ అంటూ ఒక కిస్సి తీసుకుని నైటీ తీసి తన మొహాన వేసి పద అన్నాడు. అప్పటికప్పుడు ఇన్ని షేడ్స్ మీ వల్లే సాధ్యం సార్, పోసెసివ్ హబ్బీ అని ముద్దుగా తిట్టుకుంటూ నైటీ వేసుకుని అతనితో కిందకి వెళ్ళింది. పెద్దవాళ్ళ కబుర్లు ఒక పక్క అయితే తల్లి చూసే వాడి చూపులు ఇంకోసారి ఇలాంటి పని చేస్తే వాత గ్యారంటీ అన్నట్టు కనబడుతుంటే తలెత్తకుండా డిన్నర్ కంప్లీట్ చేసి, దేవుడా మాతాశ్రీ సూపులు మంటెక్కిపోతున్నాయి అనుకుంటూ పైకి వచ్చింది. వైషు ఈ పాలు తాగి వెళ్ళరా అంటున్న జమున గారి మాట తన చెవిన చేరలేదు. వెళ్ళిపోయింది. నేను తీసుకెళ్తాను ఇవ్వు మమ్మీ అని గ్లాస్ తీసుకొని అందరికీ గుడ్ నైట్ చెప్పి పైకి వెళ్ళాడు. హనుమాన్ చాలీసా చదువుకుంటూ కింద కూర్చున్న తనని చూసి కళ్ళు చిట్లించాడు. ఈ టైంలో ఏంటని.
రోజు అలవాటు ఇలా చదువుకోవడం. ఇలా చేస్తే గర్భంలో ఉన్న శిశువుకి భయం బెదురు ఉండవట. హనుమాన్ల ధైర్యంగా ఏదైనా సాధించగల బలం వస్తుందని సామవేదం గారు చెప్తే విన్నాను మహి. మన బేబీ దేనికి భయపడే రకం కాదని నాకు తెలుసు. అయినా దుష్టుల నుంచి ఎదుర్కొనే శక్తిని తనకి ఇవ్వమని భగవాన్ హనుమాన్ని వేడుకుంటున్నాను అంది చిరునవ్వుతో. కింద తన పక్కనే కూర్చొని చెయ్యి తీసుకొని ముద్దు పెట్టాడు. ఇంకోసారి ఉంది అని అంది. అని కడుపు మీద చెయ్యి వేసి మెల్లిగా నిమిరాడు. దాదాపు పావుగంట తర్వాత తనని పైకి లేపి తెచ్చిన పాలు తాగించి పద అన్నాడు. ఎక్కడికి? ఔటింగ్ అన్నావు కదే, మర్చిపోయావా? గుర్తుంది కానీ ఇప్పుడు వద్దులే, పడుకుందాం. నాకు వెళ్ళాలని ఉంది దా అంటూ కార్ కీస్ ఫోన్ తీసుకున్నాడు. సరే 2 మినిట్స్లో డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానని వెళ్తున్న తనని ఆపి, అవసరం లేదు ఇలాగే వచ్చేయి అనగానే సొరచాపల నోరు తెరిచింది. తన నుదుటి మీద వేలితో ట్యాప్ చేసి, కార్లోనే ఉంటావు, నాకేం ప్రాబ్లం లేదు అని ఆమె షాక్లో ఉన్నప్పుడే లాక్కెళ్ళాడు. కింద ఎవరైనా తనని ఆ అవతారంలో చూస్తారేమోనని అదిరిపడి చచ్చింది. ముఖ్యంగా మాతాశ్రీ. దేవుడా, ఇలా గనక చూస్తే కాళీ మాతయ్య నా కాళ్ళు విరగొడుతుందని మహిని అతుక్కొని బయటకు వచ్చి చటుక్కున కారులో కూర్చుంది. ఆమె పీట్లకి నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు. మహి, ఇలా బయటకు తీసుకొస్తావని అనుకోలేదు అంది చలికి వణుకుతూ. ఏసీ తగ్గించి సాంగ్స్ పెట్టాడు. మెలోడీ మ్యూజిక్ పక్కనే చెలికాడు. నిశ్శబ్దంగా ఉన్న వాతావరణం. వావ్, క్యా సీన్ హై అంది అతని చేతిని తీసుకుని గట్టిగా హత్తుకొని. కారు ఒక ప్లేస్లో ఆపి వైష్ణవిని ఏం కావాలో అడిగి ఆ ఫుడ్ పార్సల్ చేయించుకుని తెచ్చాడు. అరగంట ప్రయాణం తర్వాత సిటీకి దూరంగా తీసుకొచ్చి ఒక లోన్లీ ప్లేస్లో ఆపాడు. చుట్టూ చీకటి, పైన చందమామ వెలుగు మాత్రమే ఉంది, అది కూడా మసకగా. దిగు అన్నాడు డోర్ తీస్తూ. ఓయ్, నేను రానని అంటున్న వైష్ణవిని 2 చేతుల్లోకి తీసుకొని ఫ్లాట్గా ఉన్న పెద్ద రాయి మీద తను కూర్చుని ఆమెని పైన కూర్చోబెట్టుకున్నాడు. చలిగాలి పిల్ల తిమ్మెరలో తాకి గిలిగింతలు పెడుతుంటే చలికాడి సరసన చలే తెలియలేదు చలికి. వారి మధ్య గాలికి సైతం చేరే అవకాశం ఇవ్వకుండా ఆమెను తన పొదివిలో భద్రంగా దాచుకొని చలి నుంచి వెచ్చదనాన్ని పంచాడు. మాటల కన్నా మౌనం ప్రేమను ఎక్కువగా తెలుపుతుంది. ఇరువురి కౌగిల్లో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అతని హృదయానికి హత్తుకుపోయి ఆ మూమెంట్స్ని ఎంతో భద్రంగా దాచుకునేలా ఆస్వాదిస్తుంది. వెచ్చని చలి దేహానికి చలి కూడా ఏం తెలియకపోతుంది. అతని చేతులు ఆమెను అణువణువు తాకుతుంటే అతని ప్రతి కణం ఆమెకు ఆలంబనగా మారింది. మెల్లిగా ముందుకు తిరిగి గాలికి రెపరెపలాడుతున్న కురులు ముఖాన్ని పలకరిస్తుంటే ఆమె ముద్దు ముఖం మరింత బుజ్జిగా అనిపించింది. కిస్ మీ స్వీట్గా అడిగింది. ముందుకు వంగి ముడుచుకున్న రోజా పువ్వుల్లా ఉన్న పెదాల్ని తన పెదాలతో గాఢంగా ముడివేశాడు. పెదవిని బైట్ చేసి బ్లడ్ రప్పించిన మహిని గుర్రుగా చూస్తుంది. పాకెట్ ఓపెన్ చేసి తనకి ఇష్టమైన చోలే భటూరే తినిపిస్తున్నాడు. పెదవికి తగలకుండా అతను జాగ్రత్తగా ఫీడ్ చేస్తుంటే కావాలని మంట పూసుకొని అమ్మ అంటూ మంట అంటూ అరవడం మొదలెట్టింది. ఇడియట్, నిదానంగా పెడుతుంటే తినడం రాదా అని కేక పెట్టి వాటర్ ఇచ్చాడు. వద్దని అతని గల్లా పట్టుకొని ఈసారి ఆమె లిప్స్ని లాక్ చేసింది. ముదిరిపోయి వేషాలు వేస్తున్నావే, కింద పెదవిని కొరికిన వైష్ణవిని ఇంటెన్స్డ్గా చూశాడు. ఎప్పుడు తమరు పంటిఘాట్లు ఇస్తారు, ఈసారి నేను ఇచ్చా అంటూ అతనికి తినిపిస్తూ తను తింది. ఇద్దరూ కాసేపు అక్కడే గడిపి ఇంటికి రిటర్న్ అయ్యారు. రావడమే షర్ట్ తీసేసిన మహిని చూసి గుటకలు మింగింది. 3rd మంత్ వచ్చి అప్పటికే 20 డేస్ అయింది. వైష్ణవి రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న అతనికి ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదని డాక్టర్ చెప్పడంతో యుద్ధానికి రెడీ అయ్యాడు. వద్దంటే చెప్పు, ఇంకొన్ని రోజులు అని మహి ఆట పట్టించేలోపే అతని ఖర్చుకుపోయి, మన మధ్య ఇంకో క్షణం దూరాన్ని కూడా నేను భరించలేను మహి. నాకు నువ్వు కావాలి, నాలో నువ్వు ఎప్పుడూ ఉండాలని మునివేళ్లపై నిలబడి ఇద్దరి అదరాలు జత చేయడం వరకే ఆమెకు తెలుసు. తను ఎలా పడక మీద చేరిందో, అతను ఎలా తనలోకి చేరుతున్నాడో అంతా ఒక ట్రాన్స్లో జరిగిపోతుంది. అణువణువున అతని స్పర్శ ఆమెను మత్తులోకి నెడితే ఆమె సాంగత్యం అతని వివసుడిని చేసి కంట్రోల్ తప్పేలా చేస్తుంది.
ఎడబాటుకి కారణంగా ఆమె నుంచి చిన్న అరుపు పెదవిని దాటి వచ్చేలోపే అది తనలోకి తీసుకున్న మహి గాజు బొమ్మల ఉన్న ఆమెను అతి జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాడు. కష్టం క్షణికమే కనుక అంతులేని సుఖాలను ఆఖరి నిమిషం వరకు అనుభూతి చెందుతూ ఇన్ని రోజుల విరహానికి తెరదించారు. గుండె అతి వేగంగా కొట్టుకుంటున్న ఆమెను ఛాతి మీదకి తెచ్చుకొని వెన్ను నిమురుతూ నుదుటి మీద ముద్దు పెట్టాడు. కంటి కొన నుంచి చిన్ని నీటి చుక్క ముత్యపు తారలా జారి జుట్టులో కలిసిపోయింది. ఆమె చేతిని పెనవేసి ఇబ్బంది కలిగించి ఉంటే మన్నించమ్మ మాట అతని నుంచి రాకముందే నోటికి చెయ్యి అడ్డుపెట్టి చిరుకోపంగా చూసింది. నేను కాకపోతే ఇంకెవరు భరించాలి నిన్నని గుండెల్లో మోహం దాచుకుంది. నువ్విలా ఎప్పుడు నాకు ఇబ్బంది కలిగిస్తూ ప్రేమను పంచుతూనే ఉండాలి అని నవ్వింది. కళ్ళలో మెరుస్తున్న నీటిని పెదవులతో తుడిచి ఆమెను అల్లుకుపోయాడు. అతని ప్రేమలో లోతులు వెతుకుతూ అతనికి తన జీవితాన్ని అంకితం చేసింది ఆమె. అందరి ప్రేమ ఆప్యాయతల మధ్య భర్త సాన్నిహిత్యంతో నెలలు ఎలా గడిచాయి కూడా తెలియలేదు. భర్తతో అల్లరి అలక సాధింపులు సరసాలు ఇవి లేనిదే ఏ స్త్రీకి కూడా జీవితం ముందుకు కదలదు. భార్యతో ఆట పట్టింపులు బుజ్జగింపులు కోప్పడటం దగ్గరకు తీసుకుని మచ్చిక చేసుకుని ముద్దులాడి మురిపించడం ఇవి లేకుండా ఏ మగాడికి జీవితం గడవదు. అతను అంటే ఆమెకు ఎంత ప్రేమ అంటే నెలలు నిండిన ఆఫీసుకి కూడా తోడు వెళ్ళేంత. ఆమె ఎక్కడ అలసిపోతుందోనని అతని ఆందోళన అయినా నిండు గర్భంతో మహాలక్ష్మిలా వైష్ణవి కళ్ళ ముందు కనబడుతుంటే కాదని అతను మాత్రం ఎందుకు అంటాడు? తనకి చీరలు అంటే ఇష్టమని కాటన్ శారీస్ని వేర్ చేస్తుంది. ఒక్క పూట ఆఫీస్ మరో పూట భార్యకి సేవ చేస్తూ తన కర్తవ్యాన్ని సక్రమంగా అమలు చేస్తున్నాడు. ముఖ్యంగా వైష్ణవి మనసు కష్టపెట్టకుండా తన ప్రేమను చూపిస్తూ అతనికి కోపం రానివ్వకుండా ఆమె కూడా మెసులుకుంటుంది. ఆ రోజు వైష్ణవి మహిధర్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి హాల్లో కనబడ్డారు తన్వి, ఉదయ్, చందన. వాళ్ళని చూస్తూనే పరుగున వెళ్ళిన వైష్ణవి ముగ్గురిని కలిపి కౌగిలించుకొని ఇన్ని రోజులకి నన్ను చూడాలని అనిపించిందా మీకని బాధగా అడిగింది. ఉదయ్తో ఏంటి అన్నయ్య మీరు తన్వీనైనా తీసుకొచ్చి వదిలి ఉండొచ్చు కదా అని బొంగమూతి పెట్టింది వైషు. ఇప్పుడు నీకోసమే కదరా వచ్చాము అని అంటుంటే నా కోసమా ఎందుకు అంది. ఎందుకేంటి ఎవరు చెప్పలేదా నీకు అంటూ మహిధర్ని చూశాడు. ఉదయ్ చెప్పలేదన్నట్టు కళ్ళార్పాడు. ఎందుకు అన్నట్టు మళ్ళీ తిరిగి మహిని చూసింది. కడుపుతో ఉన్నదాన్ని శ్రీమంతం చేయాలి కదే అందుకు అన్నారు ప్రసన్న గారు అందరికీ కాపీలు తెస్తూ. భర్త ప్రేమ పిచ్చిలో పడిపోయిన వైష్ణవికి అదొకటి ఉందని కూడా గుర్తులేదు. తన తెలివికి తనే మురిసిపోతూ ఎప్పుడు చేస్తున్నారు అంది ఎగ్జైట్ అవుతూ. అమాయకంగా అడిగిన ఆమె ప్రశ్నకి అందరూ పక్కన నవ్వేశారు. ఇంకో 3 రోజుల్లో అన్నది తన్వి. నాకు ఒక్కరు కూడా చెప్పలేదు చూసావా వీళ్ళంతా ఇంతే తోడు దొంగలు అని అలిగి చెల్లి తెచ్చిన గిఫ్ట్స్ చూస్తూ కూర్చుంది. ఆ తర్వాత 2 రోజుల్లో శ్రీమంతం కోసం వైష్ణవితో పాటు ఆడవాళ్ళకి నగలు చీరలు ఏమేమి కావాలో అన్నీ దగ్గరుండి మరీ చూసుకున్నారు జమున గారు. వైష్ణవి కూడా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళతో. ఇల్లంతా విద్యుత్ దీపాలతో మెరిసిపోతుంది. గార్డెన్లో శ్రీమంతానికి వేదిక సిద్ధమైంది. సహజమైన పూలతో ఎంతో అందంగా తల్లి బిడ్డ ఉన్న థీమ్తో రెడీ అయిన ఆ వేదిక చూడటానికి 2 కళ్ళు చాలడం లేదు. దాదాపు 500 మెంబర్స్ వరకు కూర్చునేలా ఏర్పాటు చేయించారు జయదేవ్ గారు. ఆయనకి సహాయంగా ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు ఏర్పాట్లు చేయడంలో. పిలిచిన అతిథులంతా రావడంతో గార్డెన్ ఏరియా మొత్తం నిండుగా కలకల్లాడింది. డార్క్ పింక్ నేవీ బ్లూ కలర్కి గోల్డ్ జరీ ఉన్న కాంజీవరం పట్టు చీరలో కెంపు స్టోన్స్ ఉన్న చాంద్బాలి ఇయర్ రింగ్స్, మెడలో గుట్టపూసలు పొదిగిన లాంగ్ హారం, షార్ట్ యాంటిక్ నెక్లెస్, ఎప్పటిలా అన్నిటి మధ్య గర్వంగా ఉన్న నెమలి డిజైన్ వచ్చిన తాళి, చేతుల నిండా బంగారు గాజులు, మధ్య మధ్యలో పింక్ బ్లూ మట్టి గాజులు, నడుముకి లక్ష్మీదేవి వడ్డానం, నల్లని కళ్ళకి నిండుగా కాటుక, ఇయర్ రింగ్స్కి మ్యాచ్ అయ్యేలా పాపిట బిళ్ళ, పూల జడ, నుదుటిన ఎర్రని సింధూరం, చంపలకు గంధం, 2 చేతులకు ఎర్రగా పండిన గోరింటాకు. సహజ అందానికి తోడు అమ్మగా దేవుడు ఇచ్చిన కాంతికి గంధర్వ కాంతలా కనబడుతున్న వైష్ణవి మీదే చూపులు నిలిచిపోయాయి.
పీచ్ కలర్ షేర్వాణిలో ఒక చేతికి వాచ్, మరో చేతికి వైష్ణవి కట్టిన కాశీ దారం సింపుల్ హెయిర్ స్టైల్తో నాన్న అవ్వబోతున్న ఆనందం కళ్ళలో కాంతులీనుతుంటే ఆ లక్ష్మీదేవిని వరించిన మహావిష్ణువుల ఆమె పక్కనే ఉన్న మహిని చూస్తున్న పెద్దవాళ్ళు ముచ్చటైన జంట 10 కాలాల పాటు పిల్లా పాపలతో సుఖంగా సంతోషంగా వర్ధిల్లాలని మనసులోని దీవించేస్తున్నారు. జమున గారు ముందుగా మహిని వైష్ణవికి కుంకుమ పెట్టి గంధం పూయమని చెప్పడంతో తెల్లని పాల భాగానికి పాపిట్లో కుంకుమ పెట్టి చంపలకు పన్నీరు కలిపిన గంధం పూసి చేతులకి గాజులు తొడిగి అక్షింతలు వేసి వైష్ణవి ముందుకు వంగుతుంటే ఆమె భుజం పట్టి ఆపి అందరూ చూస్తుండగాని ఆమెకు నుదుటిన ముద్దిచ్చాడు. కాటుక కళ్ళ నుంచి ఆనందాశ్రువులు చినుకుల్లా జారిపోగా సున్నితంగా తుడిచి తాను తెచ్చిన హారం గిఫ్ట్ చేశాడు. ఇప్పటికి ఉన్నవే వేసుకోవడం లేదని అత్తయ్య అరుస్తుంటే మీరు ఇంకా కొత్తవి తెస్తున్నారా అంది. ఇది నీ కోసం కాదు, రాబోయే నా ప్రిన్సెస్ కోసం. మహిధర్ మాటకి అలిగి మూతి తిప్పుకుంది. తర్వాత సుబ్రహ్మణ్యం ప్రసన్న గారు కూడా కూతురు సుఖంగా ప్రసవించి పండంటి బిడ్డని కనాలని ఆశీర్వదించి పుట్టే పాప కోసం చేయించిన బంగారు మురుకులు కూతురు చేతిలో పెట్టారు. ఇది కూడా మీ మనవరాల కోసమేనా నాన్న అంది. కాక నీకోసం అంటే మీ అత్తగారు బీరువా నింపి ఉంచారు, నీకోసం ఏమాత్రం ఉద్ధరిస్తున్నావని ఇప్పుడు మళ్ళీ ఇవ్వడానికని అలకలో మరో పాపలా కనిపించే తన కూతుర్ని కళ్ళతోనే నింపుకొని నవ్వుతూ వెళ్ళారు ప్రసన్న గారు. అత్తమామ కూడా పాప కోసమే బహుమతి ఇవ్వగా తన్వి ఉదయ్ తమ అల్లుడి కోసమని చైన్ కడియాలు తెచ్చారు. అందరి కళ్ళు ఆ జంట మీద నిలవగా వచ్చిన వారంతా నిండు మనసుతో తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని జీవించి ఆ ఇంట ఇస్తరి వేసి వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని మనసారా స్వీకరించి వెళ్ళారు. వైష్ణవి శ్రీమంతం ప్రశాంతంగా కన్నుల పండగగా జరిగిందని అందరి మనసులు తృప్తి పడ్డాయి. సాయంత్రానికి ప్రసన్న, జమున, తన్వి ముగ్గురు కలిసి వైష్ణవికి ఎర్ర నీళ్లతో హారతి ఎండుమిర్చితో దిష్టి తీశారు. ఈరోజు బాగా అలసిపోయావు, త్వరగా స్నానం చేసి రా, తినేసి పడుకుందువని తల్లి అత్త ఇద్దరు చెప్పడంతో కష్టమైన తమ గదికి తన్వి సాయంతో వెళ్ళింది. నేను హెల్ప్ చేయనా వైషు అంది నగలన్నీ తీయడానికి. కాసేపు పడుకుంటాను, సరే వంట అయ్యాక కాల్ చేస్తాను సరేనా అంది. అని తను వెళ్ళాక మెట్లు ఎక్కి రావడంతో వచ్చిన ఆయాసానికి మంచం మీద నడుం వాల్సింది. కానీ నడుమంతా పీకుతుంది. కిందికి వస్తున్న తన్వికి ఎదురయ్యాడు మహిధర్. మహి తను బాగా అలసిపోయింది, డ్రెస్ చేంజ్లో కొంచెం హెల్ప్ చేయవా అంటుంటే నేను చూసుకుంటాను నువ్వు రావద్దని తనని పంపించి పైకి వచ్చేసరికి పక్క కుదరక అటు ఇటు కదులుతుంది. చేతిలో ఉన్న మ్యాంగో స్మూతీ గ్లాస్ పక్కన పెట్టి వైషు అని పిలిచాడు మృదువుగా. మసాజ్ ఆయిల్ తీసుకుని డోర్ లాక్ చేసి ఆమె దగ్గరకు వచ్చి పాదాలకి కప్పేసిన చీర కుచ్చిళ్ళు పైకి జరిపి అరికాలని చూశాడు. పసుపు రాసిన మృదువైన పాదాలు నీరు పట్టి ఉండటంతో శరీర భాగాన్ని మోసి కమిలిపోయి ఉన్నాయి. పాదాలని ఒడిలోకి తీసుకొని చిన్నగా నొక్కుతూ సున్నితంగా నిమురుతూ మర్దన చేస్తుంటే వద్దు మహి అంది ముద్దగా వచ్చిన గొంతుతో. చూప్ అని తనని చిన్నగా గదిమి దాదాపు పావు గంట కాళ్ళకు చిన్నగా ప్రెజర్ ఇస్తూ మసాజ్ చేశాడు. రిలీఫ్గా అనిపించి ఇంకా చాలు అంది. క్లాత్కి హ్యాండ్ వైప్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేసి షవర్ చేసుకుందు లేగని అంటున్న అతని మాటకి కష్టంగా లేచి కూర్చుంది. నెలలు నిండడంతో భారంగా అయిపోతుంది ప్రాణం. లేవడం కూర్చోవడం కూడా మహా కష్టంగా ఉంది ఆమెకు. అది గమనించే అతను చాలా వరకు హెల్ప్ చేశాడు. ఇలాగే ఉండు, నేనే అన్నీ రిమూవ్ చేస్తానని పాపిట బిళ్ళ నుంచి పూల జడ, మెడలో నగలు, వడ్డానం, చేతికి ఉన్న వంకీలు, గాజులు కొన్ని ఉంచి మిగతా అన్నీ తీసి తనని ఫ్రీ చేశాడు. శారీ చాలా కష్టంగా ఉంది అంది ఊపిరి ఆడకపోతుంటే. భుజం దగ్గర పిన్ తీసి శారీని ఆమె నుంచి వేరు చేశాడు. సిగ్గు బిడియం ఆమెను కమ్మేస్తున్నా ఇష్టంగా భరిస్తుంది. జుట్టుని ముడివేసి బ్లౌజ్ థ్రెడ్స్ తీస్తుంటే గుండెను గుప్పెట పట్టుకొని ఎదను చేతులతో కవర్ చేసింది. నున్నని వీపున అంటుకున్న అక్షింతలు, వాటితో కలిసిపోయిన ముంగుర్లు ప్రేమగా ముద్దు పెట్టి బ్లౌజ్ని పూర్తిగా ఆమె నుంచి వేరు చేశాడు. నేను స్నానం చేసి వస్తానని వెనక్కి తిరగకుండా వెళ్తున్న తనని 2 చేతుల్లోకి తీసుకున్నాడు.
బరువుగా ఉంటాను. మహి వద్దు వదులని ఆమె గింజుకుంటున్న ఆమెను అతి జాగ్రత్తగా ఎత్తుకొని వాష్రూమ్లో దించి స్టూల్ మీద కూర్చోబెట్టి బకెట్లో గోరువెచ్చని నీళ్ళలో రోజ్ వాటర్ బాతింగ్ సాల్ట్ వేసి మిక్స్ చేసి తనకి షవర్ క్యాప్ పెట్టి సున్నిపిండి నీళ్ళలో కలుపుతుంటే అతని వైపు ఊపిరినంతా నింపుకున్న కళ్ళతో చూసింది. మరో స్టూల్ మీద మిక్స్ చేసిన బౌల్ పెట్టి పెట్టికోట్ ముడి విప్పాడు. అతని చేతిని పట్టుకొని వద్దు అంది. ఇష్టం లేదా? సూటిగా అడిగాడు. అప్పటికే తన్నుకు వస్తున్న ఏడుపును కంట్రోల్ చేయలేక అతని నడుముని చుట్టేసి ప్రాణం నువ్వంటే ఇష్టం లేదని ఎలా అనుకుంటా ఊ అంది. ఆమె తల మీద ముద్దు పెట్టి ఎక్కువసేపు నీళ్ళలో ఉండకూడదు కమాన్ అన్నాడు. ఆమె నుంచి ఆఖరి వస్త్రం కూడా వేరవగా పసిపాపలా మారిన ఆమెలో పాపనే చూసుకుంటూ నలుగు పిండితో సున్నితంగా జాగ్రత్తగా స్నానం చేస్తున్నాడు. దేహాన్ని అతనికి వదిలేసి సేద తీరింది పతి సేవలో. వెచ్చని నీరు తల నుంచి ఒంటి మీద పసుపుని కడుగుతూ కాళ్ళ మీదుగా జారిపోయి అలసటను కూడా తీసేశాయి. చక్కగా ఆమెకు అలపోసి టవల్ చుట్టి భుజాలు పట్టుకుని నడిపిస్తూ బయటకు తీసుకొచ్చి కాసేపు గాలికి ఎలాగే ఉండు, బాడీ డ్రై అవుతుందని తను పూర్తిగా తడిచిపోవడంతో షవర్కి వెళ్ళాడు. 10 మినిట్స్ గడిచాయి. ఏయ్, డ్రెస్ చేసుకోకుండా అలా కూర్చున్నావే, అది కూడా నేనే చెయ్యాలా? చిలిపిగా నవ్వుతూ వచ్చిన మహి తడి తలని ఆమె ముఖం మీద చిన్నగా కదిపేసరికి నీటి జల్లులు పడ్డాయి. వైష్ణవి మాట్లాడలేదు, నవ్వనూ లేదు. ఆమె నైట్ టైం వేసుకుని కాటన్ మ్యాక్సీ తీసి లాంగ్ ఇన్నర్ తీస్తున్న మహిని బ్యాక్ హగ్ చేసుకున్న పూర్తిగా అతనికి తను తాకలేదు. మధ్యలో బొజ్జ అడ్డు రావడంతో టవల్లో ఉన్న వీపుని గట్టిగా తాకిన గర్భానికి అతని ఒళ్ళు జల్దరించింది. వెనక్కి తిరిగి వైషు ఏమైంది అన్నాడు డ్రెస్ బెడ్ మీద వేసి ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని. మహిధర్ ముఖాన్ని ముందుకు వంచుకొని పెదాలపై ముద్దు పెట్టింది. వైషు ఆమె కళ్ళలో భావమర్థమైన అతను చాలా చిన్నగా పిలిచాడు. నాకు నువ్వు కావాలి మహి. నెలలు నిండాయని నాతో కలవడం లేదు నువ్వు. ఏడుపు వస్తుంది నాకని ఆమె చెప్తుంటే అమాయకమైన కళ్ళు వర్షిస్తున్నాయి. 9th మంత్ వచ్చాక ఒక్కసారి దగ్గరయ్యారు. అప్పుడు కాస్త పెయిన్ అని ఆమె కొంచెం ఇబ్బంది పడేసరికి మళ్ళీ ఆమెకు దగ్గర కాలేదు అతను. ఆ రోజు నేను కొంచెం ఎక్కువ ఫుడ్ తిన్నాను అందుకే. కానీ ఇప్పుడు బాగున్నాను. ఐఎమ్ ఫైన్. డెలివరీ అయ్యాక ఎన్ని రోజులు దూరంగా ఉండాలో తెలియదు. నాకు నువ్వు పూర్తిగా కావాలి. సిగ్గు విడిచి అడుగుతున్నాను. చేతుల్లో మొహం దాచుకున్న ఆమె గుండెల్లో బాధ ప్రేమ చూస్తున్న అతని కళ్ళలో నీళ్లు. మెంటల్, దీనికెందుకే ఇంతలా అడగడం? ఒక ముద్దుతో నీ అంగీకారం చెప్పావు. నీకేమైనా అవుతుందని నేను దూరం ఉంటున్నాను. కానీ ఈ టైంలో మనిద్దరం ఎంత దగ్గరగా ఉంటే బేబీ అంత ఈజీగా కదులుతుంది బంప్లో అని మోకాల మీద కూర్చొని టవల్ పక్కకి జరిపి ఉబ్బెత్తుగా ఉన్న బొడ్డు మీద పెదాలతో రాస్తూ పప్పాకి అమ్మ కావాలి ప్రిన్సెస్. అమ్మకి ఇబ్బంది కలిగించకని బంపుని ముద్దాడి చెవిని పాప తల చెవు తెలుస్తున్న వైపు పెట్టాడు. తండ్రి మాట బేబీ విన్నదేమో. ఒక్కసారి కదిలి ఇంకా సైలెంట్ అయ్యింది. చూసావా, నా ప్రిన్సెస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక నువ్వు వద్దన్న ఆగనని కన్ను కొట్టి పైకి లేపి ఆమె పెదాలకి ఇష్టంగా సంకెళ్ళు వేశాడు. గదిలో పెద్ద లైట్ ఆఫ్ అయ్యి బెడ్ ల్యాంప్ ఆన్ అయ్యి గది మొత్తం డిమ్గా మారింది. మోచేతుల వరకున్న గాజులు గదిలో సున్నితమైన మృదు మధురంగా సంగీతాన్ని చేస్తుంటే భర్తలో సున్నితంగా ఒదిగిపోయింది. ఆమె పసుపు చందనం కలగలిపిన మేని నుంచి వచ్చే కస్తూరి పన్నీరు సుగంధాలు ఇరువురి దేహాల్లో సుగంధాల పూలని పూయించి 2 ప్రాణాల్ని ఒకటిగా మార్చాయి. ఆమె కంఠం మీద నాట్యం ఆడుతున్న అతని పెదవుల సయ్యాటకి మత్తుగా ఒక విధమైన నిట్టూర్పు ఆమె పెదవి నుంచి వెలువడగా అతని జుట్టు నుంచి జారిన చెమట చుక్క ఆమె ఎదలోతుల్లోకి పడి కిందకు జారి నాభిలో నిలిచింది. నాలుకని నాభిలో తిప్పుతూ ఆమెకి ఒక విధమైన టిక్లింగ్ సెన్సేషన్ రప్పించాడు. మహి వద్దు నవ్వుతూ ఆపింది. వైష్ణవి పైకి చేరి చిరు చెమటలు పట్టిన నుదుటిని సున్నితంగా చుంబించి ఐ వాంట్ మోర్ అన్నాడు. అప్పటికే పొట్టలో ఒక విధమైన పెయిన్ తెలుస్తున్న అతని ఇష్టాన్ని నోరు తెరిచి అడిగిన కోరికను కాదని ఎలా అంటుంది తను? అంది తల ఊపి. నేను అడుగుతున్నానని కాదు, నీకు ఇబ్బంది లేదంటేనే ప్రొసీడ్ అవుతాను. కానీ ఈసారి కొంచెం హార్ట్గా అంటూ మెడ వంపుల్లో పెదవులు నిలిపాడు.
అతని గుండె చప్పుడు వింటూ తన మీద ఇష్టం వదులుకోవాలని ఆమె ఎలా అనుకుంటుంది? అతని చేతిలో చెయ్యి వేసి పెనవేస్తూ ఓర్చుకుంటాను, ఐఎమ్ ఫైన్ అంది. అప్పటికే సమ్మోహనభరితుడైన అతను ఆమెను అశాంతం అల్లుకుపోయాడు. కడుపు మీద ఏ విధమైన ప్రెజర్ ఇవ్వకుండా ఆమెలో కాస్త గాఢంగానే కలిసిపోయాడు. అతని ఇష్టం, ప్రేమ, కోరిక, ఆశ అన్నీ ఆమెను చేరగా పెరిగిన గుండె వేగానికి పక్కకు తిరిగి పడుకుంది.